ఫిబ్రవరి 1న ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు 6వసారి తన బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు లోక్సభలో. ఇదే ఘనత ఇంతకుముందు మొరార్జీ దేశాయ్ గారు 6 సార్లు వరుసగా బడ్జెట్ను ప్రవేశపెట్టే అదృష్టం ఆయనకుంది, తర్వాత ఈవిడికి. అయితే ఇక్కడ ఈసారి ప్రవేశపెట్టబడే బడ్జెట్ ఇంటరిమ్ బడ్జెట్ అనమాట, మధ్యంతర బడ్జెట్ అంటాం. ఎందుకు ఈ మధ్యంతర బడ్జెట్? జనరల్ బడ్జెట్ అని ఎందుకు అన్నాం ఈసారి? ఎందుకంటే ఎలక్షన్ ఇయర్, ఎప్పుడైతే ఎలక్షన్ ఇయర్ ఉంటుందో ఆ ఎలక్షన్ మ్యాండేట్ వరకు, అంటే ఇంతకుముందు ఎన్నికైన ప్రభుత్వం, ఉదాహరణకి 2019 మేలో ఎన్నికైన ప్రభుత్వానికి 2024 మే వరకు పబ్లిక్ మ్యాండేట్ ఉంటుంది. ఆ తర్వాత ఆ గవర్నమెంట్ తిరిగి మ్యాండేట్ సంపాదించుకుంటేనే మిగతా బడ్జెట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టగలదన్నమాట. అంటే ఇక్కడ ముందుగా ఈ కాలానికి స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ లాగా ఇంటరిమ్ బడ్జెట్ అనమాట. ఈ మే వరకే ప్రస్తుత ప్రభుత్వానికి మోరల్గా ఒక ఎక్స్పెండిచర్ రెవెన్యూ దీనికి సంబంధించిన అర్హత ఉంటుంది కాబట్టి దీన్ని ఇంటరిమ్ బడ్జెట్ అంటాం. ఇది రాజ్యాంగంలో కానీ ఎక్కడ రాసలేదు, కన్వెన్షనల్గా ఇది మనం పాటిస్తున్నాం. ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం ఎన్నికల సంవత్సరంలో జనరల్ బడ్జెట్ పెట్టలేదు, మధ్యంతర బడ్జెటే పెట్టింది. అదే దిశలో ప్రస్తుత ప్రభుత్వం కూడా మధ్యంతర బడ్జెట్ తీసుకొస్తోంది. రేపు మధ్యంతర బడ్జెట్ రాబోతోంది. అదేవిధంగా బడ్జెట్ వచ్చే ఒక రోజు ముందు ఎకనమిక్ సర్వే, ఆర్థిక సర్వే సాధారణంగా ప్రవేశపెడతాం. కానీ ఇది ఇంటరిమ్ బడ్జెట్ అవటం వల్ల ఓన్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు ఒక ఎకనమిక్ రివ్యూ రిపోర్ట్ రిలీజ్ చేశారు, అంతేగాని పూర్తి స్థాయిలో ఎకనమిక్ సర్వే కూడా రిలీజ్ అవ్వలేదన్నమాట. సో రాబోయేది ఇంటరిమ్ బడ్జెట్. ఈ టైంలో మనం జనరల్ బడ్జెట్కి ఇంటరిమ్ బడ్జెట్కి గల తేడా, అంటే సాధారణ బడ్జెట్కి మధ్యంతర బడ్జెట్కి గల తేడా, అదేవిధంగా ఓట్ ఆన్ అకౌంట్కి ఇంటరిమ్ బడ్జెట్కి గల తేడా తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం సాధారణ బడ్జెట్, జనరల్ బడ్జెట్ ప్రాసెస్ అనేది మనకి జరుగుతుంది. ఆర్టికల్ 112 మన రాజ్యాంగంలో ఆర్టికల్ 112 యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఉంటుంది, అంటే బడ్జెట్ అన్నమాట. ఒక రకంగా బడ్జెట్ అనేది గవర్నమెంట్ యొక్క ఫిస్కల్ పాలసీని సూచిస్తోంది, అంటే విత్త విధానాన్ని. గవర్నమెంట్ యొక్క మేజర్ పాలసీ డెసిషన్స్ అన్నీ కూడా మనకు బడ్జెట్లో కనిపిస్తాయి, రెవెన్యూ, ఎక్స్పెండిచర్, ఇవన్నీ కూడా. దాంతోపాటు గవర్నమెంట్ కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చినా, పాత పథకాలకి బడ్జెట్ పెంచినా తగ్గించినా ఇవన్నీ కూడా సాధారణ బడ్జెట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ట్యాక్సేషన్ స్లాబ్స్లో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. కన్సాలిడేటెడ్ ఫండ్లో ఖర్చు పెట్టే డబ్బులన్నీ కూడా పార్లమెంట్ అప్రూవల్ తీసుకునే ప్రాసెస్నే సింపుల్గా మనం బడ్జెట్ అనొచ్చు. ఓవరాల్గా రెవెన్యూ, ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా సాధారణ బడ్జెట్లో ఉంటాయి. అయితే ఇక్కడ ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటి, సాధారణ బడ్జెట్కి ఇంటరిమ్ బడ్జెట్కి తేడా ఏంటో ఒకసారి చూద్దాం. ఇంటరిమ్ బడ్జెట్ అంటే మధ్యంతర బడ్జెట్ లేదా స్వల్పకాలిక బడ్జెట్. ఇది మనం గమనిస్తే కనుక గవర్నమెంటు ఇప్పుడు జూన్ వరకు ఈ 3 నెలలకు గాను ఒక చిన్నపాటి బడ్జెట్ తయారు చేస్తుంది. తర్వాత జూలైలో ఫుల్ బడ్జెట్, మిగతా పీరియడ్కి ఫుల్ బడ్జెట్ కొత్త ప్రభుత్వం, ఎన్నికైన ప్రభుత్వం మళ్ళీ బడ్జెట్, ఇంకో బడ్జెట్ ప్రవేశపెడుతుంది అనమాట. అయితే ఈ బడ్జెట్లో, ఇంటరిమ్ బడ్జెట్లో కూడా రిసిట్స్ ఉంటాయి, అంటే రెవెన్యూ సైడ్ ఇన్కమ్ అన్నీ ఉంటాయి, ఎక్స్పెండిచర్ ఉంటుంది. అయితే రాజ్యాంగం ఎక్కడా కూడా, రాజ్యాంగంలో ఇంటరిమ్ బడ్జెట్ సంబంధించి ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటి, ఏం పెట్టాలి, దానిలో ఏం ఉండకూడదు అనేది ఎక్కడా లేదు. కానీ ప్రజల్ని ఎలక్షన్ టైంలో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, ప్రలోభ పెట్టకూడదు అనే ఉద్దేశంతో జనరల్గా పెద్ద పెద్ద ట్యాక్స్ డిఫరెన్సెస్ కానీ, కొత్త పాలసీ ఇనిషియేటివ్స్ అనౌన్స్ చేయటం, ప్రజలకి లబ్ధి చూపించడం, ఇవన్నీ జనరల్గా చేయకూడదు అనమాట మోరల్గా. కానీ రాజ్యాంగంలో ఎటువంటి బార్ దీనిలో లేదు. అంటే ఇంకొకటి, ఇంటరిమ్ బడ్జెట్లో ఈ 3 నెలల బడ్జెటే కాబట్టి వీళ్ళు ఏ పాలసీస్ చిన్న చిన్న ఏమైనా చేసినా, లేదైనా సోర్స్ ఆఫ్ రెవెన్యూ చూపించినా, వీళ్ళు ఏదైనా పాలసీస్ చేసినా దానికి సోర్స్ ఆఫ్ రెవెన్యూ, సోర్స్, దాని యొక్క మూలాధారం ఎక్కడి నుంచి దాని నిధులు వస్తున్నాయి కూడా పెద్దగా చూపించాల్సిన అవసరం లేదు. అదే టైంలో వాళ్ళు చెప్తున్న రెవెన్యూ కానీ ఎక్స్పెండిచర్ కానీ కొంత రేషనాలిటీ ఉండాలి. అంటే విపరీతమైన ఖర్చు లేదా విపరీతమైన రెవెన్యూ కూడా సడన్గా చూపించి దేశ ప్రజల్ని ప్రలోభ పెట్టకూడదు. సాధారణ బడ్జెట్ సంబంధించి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 112 ఉంది, ఆర్టికల్ 112. ఇంటరిమ్ బడ్జెట్ సంబంధించి ఎటువంటి ప్రొవిజన్ లేదు. ఇది ఒక కన్వెన్షన్ అనమాట. జనరల్గా బ్రిటిష్ వాళ్ళ ఆచారం ఇది, మనం ఇదే ఫాలో అవుతున్నాం, ఇంటరిమ్ బడ్జెట్ అనే కాన్సెప్ట్. ఇంటరిమ్ బడ్జెట్తో పాటు మనం తరచుగా వినే మాట VOA, ఓట్ ఆన్ అకౌంట్. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 116, ఆర్టికల్ 116 ఓట్ ఆన్ అకౌంట్ గురించి చెప్తుందన్నమాట. అసలు ఈ ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటి? మీరు చూడండి, బడ్జెట్ పాస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. గవర్నమెంట్ ఫినాన్షియల్ ఇయర్ March 31 రోజు ఎండ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఏ ఎక్స్పెండిచర్ కావాలన్నా అది వాడుకోవాలంటే పర్మిషన్ కావాలి. జనరల్గా ఒక ఫినాన్షియల్ ఇయర్కి
అలాట్ చేసిన ఫండ్స్ అన్నీ కూడా ఆ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ రోజు ల్యాప్స్ అయిపోతాయి. కొత్త ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు బడ్జెట్ పాస్ అయ్యి డిపార్ట్మెంట్స్కి డబ్బులు వచ్చేదాకా వాళ్ళు వాడుకోవడానికి, గవర్నమెంట్ రన్ చేసుకోవడానికి, ఎక్స్పెండిచర్కి ఒక టెంపరరీ మనీ కావాలి, స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కావాలి. అంటే బడ్జెట్ పూర్తిగా పాస్ అయ్యి ప్రతి డిపార్ట్మెంట్కి బడ్జెట్ అమౌంట్ రావాలంటే కనీసం 2 నుంచి 3 మాసాలు పడుతుంది. కాబట్టి విఓఏ కింద, ఓట్ ఆన్ అకౌంట్ కింద 1/6 ఆఫ్ ద బడ్జెట్ అమౌంట్ ముందు ప్రతి డిపార్ట్మెంట్కి రిలీజ్ చేస్తుంది అనమాట. ప్రతి మినిస్ట్రీకి రిలీజ్ అవుతుంది, తర్వాత వాళ్ళు డిపార్ట్మెంట్ రిలీజ్ చేస్తారు. పూర్తిగా వాళ్ళ బడ్జెట్ అమౌంట్ ఎంతైతే ఉందో దానిలో 1/6, 1/6 వంతు రిలీజ్ చేస్తారు. తర్వాత మొత్తం బడ్జెట్ అమౌంట్ వచ్చిన తర్వాత దీన్ని రీకన్సైల్ చేస్తారనమాట. అంటే మొత్తం బడ్జెట్ అమౌంట్ వచ్చిన తర్వాత ఈ 1/6ని దానిలో పెట్టేసేసి దే హెడ్లో ఎంత వాడారో తర్వాత చూపిస్తారు. ఇంట్రీమ్ బడ్జెట్కి విఓఏకి తేడా ఏంటంటే, ఇంట్రీమ్ బడ్జెట్ అనేది రిసిప్ట్ సైడ్ ఉంటుంది, అంటే రెవెన్యూ, ఇన్కమ్ ఇవన్నీ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఓట్ ఆన్ అకౌంట్లో ఓన్లీ ఎక్స్పెండిచర్ విషయం మాత్రమే ఉంటుందన్నమాట. సో చాలామంది ఇంట్రీమ్ బడ్జెట్కి, ఓట్ ఆన్ అకౌంట్కి కన్ఫ్యూజ్ అవుతుంటారు. 2021 సివిల్స్ ప్రిలిమ్స్లో కూడా ఇంట్రీమ్ బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ సంబంధించిన డిఫరెన్స్ సంబంధించి ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వచ్చాయి. సింపుల్గా చెప్పుకోవాలంటే ఇంట్రీమ్ బడ్జెట్ అనేది ఒక కట్ షార్ట్ చేసిన ఒక 3 నెలలకు ఇచ్చిన బడ్జెట్ లాంటిది అనమాట. దీనిలో రెవెన్యూస్ ఉంటాయి, ఎక్స్పెండిచర్ ఉంటుంది, మేజర్ పాలసీ డెసిషన్స్ కానీ మేజర్ ట్యాక్సేషన్ చేంజెస్ కానీ ఉండవన్నమాట. విఓఏ అనేది, ఓట్ ఆన్ అకౌంట్ అనేది కన్సాలిడేటెడ్ ఫండ్లోంచి ఒక 2 నెలల పాటు డబ్బులు డ్రా చేసుకునే పర్మిషన్ ఎక్స్పెండిచర్ కోసం. సో బేసిక్గా ఓట్ ఆన్ అకౌంట్ అనేది ఎక్స్పెండిచర్ కోసం ఒక 2 months స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కోసం, ఖర్చు కోసం డబ్బులు తీసుకునే అవకాశం. ఇంట్రీమ్ బడ్జెట్ అనేది బడ్జెట్ లాంటిదే కానీ 3 నెలలకు ఉండే బడ్జెట్ అనమాట. ఓట్ ఆన్ అకౌంట్కి, ఇంట్రీమ్ బడ్జెట్కి ఇంకొక ప్రధానమైన తేడా, ఓట్ ఆన్ అకౌంట్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉంది, ఆర్టికల్ 116. ఇంట్రీమ్ బడ్జెట్ సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏమీ లేదు.